ఇప్పటివరకు ఉన్న ఫ్రెష్ అప్డేట్స్ చూద్దాం. అయితే తెలుగుదేశం పార్టీలో మహానాడు సందడి మొదలైంది. సంస్థాగత నిర్మాణంలో భాగంగా ఏటా రాష్ట్ర స్థాయిలో మహానాడుకు ఆ పార్టీ ఘనంగా నిర్వహిస్తోంది. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి నియోజకవర్గ జిల్లా స్థాయిలో మినీ మహానాడులు ఏర్పాటు చేస్తుంది. ఆ సందర్భంగా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కూడా పార్టీ కమిటీల నియామకం జరుగుతుంది. టీడీపీ కార్యకర్తలు నాయకులు పసుపు పండుగ నిర్వహించుకునే రోజు. రాబోయే సంవత్సర కాలంలో పార్టీ నిర్వహించాల్సిన కార్యాచరణ ప్రణాళికలు తయారవుతాయి. మహానాడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగు సినిమా నటుడు నందమూరి తారక రామారావు జన్మదినం సందర్భంగా మే 28న తెలుగుదేశం పార్టీ చేసుకునే ఉత్సవం. ప్రతి సంవత్సరం మే 27 నుంచి 29 వరకు మహానాడును జరుపుతారు. ఈ సమావేశాల్లో పార్టీకి సంబంధించిన కార్యక్రమాలను, ఎజెండాలను, వివిధ సమస్యలపై పార్టీ తీర్మానాలను ప్రకటిస్తారు. మహానాడుకు రాష్ట్రం నలుమూలల నుంచి టీడీపీ కార్యకర్తలు హాజరవుతారు. మహానాడులో పార్టీ అధ్యక్షుని ఎన్నుకుంటారు. తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కార్యక్రమాల్లో మహానాడు కార్యక్రమం ముఖ్యమైనది. 2 తెలుగు రాష్ట్రాల నుంచి తెలుగుదేశం కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరవుతూ ఉంటారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత మొట్టమొదటిసారిగా కడపలో మహానాడు నిర్వహించి తన బల నిరూపణకు సిద్ధమవుతోంది టీడీపీ. రాయలసీమపై టీడీపీ గురిపెట్టిందా? అక్కడే మహానాడు నిర్వహణకు టీడీపీ పన్నుతున్న వ్యూహం ఏంటి అనేది ఇప్పుడు చర్చగా మారింది. కడప జిల్లా పేరు చెబితే అందరికీ గుర్తుకు వచ్చేది వైఎస్ కుటుంబం. నాటు కాంగ్రెస్ పార్టీ నుంచి నేటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరకు ఆ కుటుంబందే అక్కడ హవా. గత 20 సంవత్సరాలుగా కడప జిల్లాలో టీడీపీకి నామమాత్రపు సీట్లు దక్కుతున్నాయి. ఉమ్మడి కడప జిల్లాలో టీడీపీ కూటమి 7 సీట్లు గెలవడంతో జోష్ వచ్చి మహానాడు నిర్వహిస్తున్నారు. మహానాడు నిర్వహణలో టీడీపీకి రికార్డు ఉందని, కడప మహానాడును ఇంతకు ముందు ఎప్పుడూ జరపలేదని, ఇక ముందు కూడా జరగదు అన్న రీతిలో నిర్వహించనున్నారు. నూట 25 ఎకరాల్లో సువిశాలమైన మైదానం, పార్కింగ్ కు ఎలాంటి సమస్య ఉండదు. మహానాడులో లోటుపాట్లు లేకుండా 13 కమిటీలు, సమన్వయం, వేదిక నిర్వహణ, కోఆర్డినేషన్ క్యాంపు కమిటీ, రవాణా, పార్కింగ్, ఆహారం, వసతి, తొక్కిసలాట లేకుండా పర్యవేక్షణ కమిటీ, రక్తదానం, వాలంటీర్, రిజిస్ట్రేషన్, పారిశుద్ధ్యం, పుష్పాలంకరణ కమిటీలను ఏర్పాటు చేశారు.
కడప సమీప జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని 50 నియోజకవర్గాల నుంచి ప్రజలను సమీకరించాలని నిర్ణయించారు. ఉమ్మడి కడప జిల్లా నుంచి 2.10 లక్షల మందిని, మిగతా వాటిలో ఒక్కో నియోజకవర్గం నుంచి 5 నుంచి 10,000 మందిని తరలించాలని నిర్ణయించారు. నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలను కూడా నియమించారు. మూడవ రోజు 5 లక్షల మందితో బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. రాయలసీమ సెంట్రిక్ గా ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారో వాటిపై ప్రధానంగా చర్చిస్తారు. టీడీపీ అంటేనే బడుగు బలహీన వర్గాలకు రాజకీయం చైతన్యం కలిగించిన పార్టీ అని టీడీపీ చెప్పవచ్చు. పంతొమ్మిది 1985, 1991, 1996 సంవత్సరాల్లో మహానాడును నిర్వహించలేదు. 1985, 1996 సమయాల్లో టీడీపీ అధికారంలో ఉంది. ఆ తర్వాత 2012లో కూడా టీడీపీ మహానాడును వాయిదా వేసింది. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉప ఎన్నికలు ఉన్న కారణంగా ఈ నిర్ణయాన్ని తీసుకుంది. నవ్యాంధ్రలో టీడీపీ అధికారంలోకి వచ్చిన రెండోసారి మహానాడు జరగనుండగా ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ కనిపిస్తోంది.
ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ రెడ్డి అందిస్తారు. కిరణ్, మహానాడుకు సంబంధించి కూడా ఘనంగా అయితే ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? కడప జిల్లాలో, ఉమ్మడి కడప జిల్లాలో టీడీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉంది. నేషనల్ హైవే పక్కన 120 ఎకరాల విశాలంలో టీడీపీ మహానాడు కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తా ఉంది. అందుకు తగ్గట్లు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఈ నెల మే 27, 28, 29 3 రోజులు మహానాడు కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తా ఉంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. టీడీపీ మహానాడు కార్యక్రమంలో 3 రోజులు నిర్వహిస్తుంది. మొదటి రోజు టీడీపీ బలోపేతంపై చర్చ, రెండో రోజు రాజకీయ తీర్మానాలు, వీటిపైన చర్చిస్తా ఉంది. హలో, ఎస్ కిరణ్. రాయలసీమ జిల్లాల్లో టీడీపీ బలం పెంచుకోవడం, ఈ మూడో రోజు బహిరంగ సభకు దాదాపు 5 లక్షల జన సమీకరణ చేయాలనేది టార్గెట్ గా పెట్టుకున్నారు. రాయలసీమ జిల్లాల్లో టీడీపీ బలోపేతం కోసమే కడప జిల్లాలో మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు. గత 20 సంవత్సరాలుగా టీడీపీ కడప జిల్లాలో కేవలం సింగిల్ డిజిట్ కే పరిమితమైంది. 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో కడప జిల్లాలో టీడీపీకి 0 సీట్లు వచ్చాయి. 2019లో 2014లో 1 సీట్ వచ్చింది, 2009లో 1 సీట్ వచ్చింది, 2004లో 3 సీట్లు వచ్చాయి. కేవలం సింగిల్ డిజిట్ కే పరిమితమైన టీడీపీ ఇటు రాయలసీమ జిల్లాల్లో తన బలాన్ని పెంచుకోవాలనే ఉద్దేశంతోనే జగన్ కంచుకోటైన కడప జిల్లాలో టీడీపీ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉంది. ఇందుకు సంబంధించి జన సమీకరణకు సంబంధించి కడపతో పాటు రాయలసీమలో ఉన్న మిగిలిన 3 జిల్లాలు, అది పక్క జిల్లాలైన ప్రకాశం,